ఓం శాంతి. జనవరి 5వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా ఆత్మిక టీచర్గా అవ్వండి. తండ్రి నుండి ఏదైతే చదువుకున్నారో అది ఇతరులకు కూడా చదివించండి. ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. ప్రశ్న: ఏ విషయంలో బాబాకు చలించని నిశ్చయము ఉంది? పిల్లలు కూడా అందులో అచంచలంగా అవ్వాలి. జవాబు: బాబాకు డ్రామాపై చలించని నిశ్చయము ఉంది. బాబా అంటారు, ఏదైతే గడిచిపోయిందో అదంతా డ్రామా. కల్పకృతం ఏదైతే చేశారో అదే చేస్తారు. డ్రామా మిమ్మల్ని ఏ విషయంలోనూ కింద మీద చేయనివ్వదు. కానీ ఇప్పటి వరకు పిల్లల అవస్థ ఈ విధంగా తయారవ్వలేదు. అందుకే వారి నోటి నుండి ఇలా జరిగి ఉంటే ఇలా చేసేవారము, తెలిసుంటే ఇలా చేసేవారము కాదు అని వెలువడుతూ ఉంటుంది. బాబా అంటారు, గతించిన దానిని గురించి ఆలోచించకండి. ఇక ముందు కోసం ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదని పురుషార్థము చేయండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి స్వయంగా అంటారు, నేనెప్పుడైతే వస్తానో అప్పుడు ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే నేను గుప్తము. గర్భములో కూడా ఆత్మ ప్రవేశించినప్పుడు అది ప్రవేశించినట్టేమైనా తెలుస్తుందా? దాని తిథి తారీఖును ఎవ్వరూ చెప్పలేరు. ఎప్పుడైతే గర్భము నుండి బయటకు వస్తారో అప్పుడు ఆ తిథి తారీఖు తెలుస్తుంది. కావున బాబా ప్రవేశించినటువంటి తిథి తారీఖు గురించి కూడా తెలీదు. వారెప్పుడు ప్రవేశించారు, రథములోకి ఎప్పుడు వచ్చారు, అసలేమీ అర్థం కాదు. ఎవరినైనా చూస్తే వారు నషాలోకి వెళ్ళిపోయేవారు. ఏదో ప్రవేశించింది లేక ఏదో శక్తి వచ్చిందని భావించేవాడిని. శక్తి ఎక్కడి నుండి వచ్చింది? నేనేమీ విశేషంగా జపతపాదులేవీ చెయ్యలేదు. దీనిని గుప్తమని అంటారు. తిథి తారీఖు ఏమీ లేవు. సూక్ష్మవతనము యొక్క స్థాపన కూడా ఎప్పుడు జరుగుతుంది? ఇదేమీ చెప్పలేరు. ముఖ్యమైన విషయము మన్మనాభవ. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, మీరు మీ తండ్రినైన నన్ను మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేయండి, పావన ప్రపంచాన్ని తయారు చేయండని ఈ విధంగా పిలుస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే నేను రావలసి ఉంటుందో అప్పుడు మార్పు తప్పకుండా జరుగుతుంది. సత్యయుగము నుండి మొదలుకొని ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. సత్యత్రేతాయుగాలు తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతాయి. క్షణక్షణము గడుస్తూ ఉంటుంది. కాలం కూడా గడుస్తూ ఉంటుంది. సత్యయుగము గతించిపోయిందని అంటారు, కానీ దానిని చూడలేదు కదా. తండ్రి అర్థం చేయించారు, మీరు దానిని దాటి వచ్చారు. మొట్టమొదట మీరే నా నుండి విడిపోయారు. కావున చింతన చేయాలి,
ఏ విధంగా మనం 84 జన్మలను తీసుకున్నామో మళ్ళీ వాటిని యథావిధిగా ఎలా తీసుకోవాల్సి ఉంటుంది అనగా సుఖము మరియు దుఃఖము యొక్క పాత్రను అభినయించవలసి ఉంటుంది. సత్యయుగములో సుఖముంటుంది. ఇల్లు పాతగా అయినప్పుడు అక్కడక్కడ పైకప్పు పడిపోతూ ఉంటుంది. ఇంకెక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు దీనిని బాగు చేయాలి అన్న చింత పట్టుకుంటుంది. ఎప్పుడైతే బాగా పాతబడిపోతుందో అప్పుడిక ఈ ఇల్లు నివసించడానికి యోగ్యము కాదని భావించడం జరుగుతుంది. కొత్త ప్రపంచం గురించి ఇలా అనరు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతారు. ప్రతి వస్తువు మొదట కొత్తగా ఆ తర్వాత పాతగా అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకిది గుర్తుకు వస్తుంది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. గీత, రామాయణము మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. అందులోనే బిజీగా ఉంటారు. మీరు, నేను కూడా ఈ వ్యాపారాలలోనే బిజీగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేశారు. బాబా అంటారు, పిల్లలు, ఇప్పుడీ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అలాగని అందరూ వెళ్తారని కాదు. అందరూ ముక్తిధామములో కూర్చుండిపోవడం అనేది కూడా నియమము కాదు. అలా జరిగితే ప్రళయం జరుగుతుంది. ఇది పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచం యొక్క ఎంతో కళ్యాణకారి సంగమయుగమని మీకు తెలుసు. ఇప్పుడు మార్పు జరగనున్నది. ఆ తర్వాత శాంతిధామములోకి వెళ్తారు. అక్కడ సుఖం యొక్క అనుభూతి అన్న విషయం కూడా ఏదీ ఉండదు. యజ్ఞములోనైతే విఘ్నాలు కలిగాయి, అవి కలుగుతూనే ఉంటాయి. కల్పము తర్వాత కూడా కలుగుతూనే ఉంటాయి. మీరిప్పుడు దృఢంగా అయ్యారు. ఈ స్థాపన, వినాశనం అనేది చిన్న పనేమీ కాదు. విఘ్నం ఏ విషయంలో కలుగుతుంది? తండ్రి అంటారు, కామము మహాశత్రువు. ఈ విషయముపైనే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది కదా. బ్రహ్మచర్యము విషయంలోనే మొత్తం గొడవ అంతా ఉంది. సతో ప్రధానము నుండి తమో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. మెట్లు దిగాల్సిందే. ప్రపంచం తప్పకుండా పాతబడాల్సిందే. ఈ విషయాలన్నింటి గురించి మీరే అర్థం చేసుకుంటారు మరియు స్మరిస్తారు కూడా. అలాగే చదువుకొని చదివించాలి కూడా. టీచరుగా అవ్వాలి. తప్పకుండా జ్ఞానము బుద్ధిలో ఉంది. కావుననే చదువుకొని టీచర్గా అవుతారు. మళ్ళీ టీచర్ నుండి ఎవరైతే నేర్చుకొని చురుకైన వారిగా అవుతారో వారిని గవర్నమెంటు పాస్ చేస్తుంది. మీరు కూడా టీచర్లే. తండ్రి మిమ్మల్ని టీచర్లుగా తయారు చేశారు. ఒక్క టీచర్ ఏం చేయగలరు? మీరందరూ ఆత్మిక టీచర్లు. కావున బుద్ధిలో జ్ఞానం ఉండాలి. మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానము పూర్తిగా సరైనది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా లైట్ వస్తూ ఉంటుంది. మనుషులకు సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది.
అప్పుడు ఇంకెవరికైనా సాక్షాత్కారము కూడా జరగగలదు. సహాయకుడైన తండ్రి కూడా కూర్చొని ఉన్నారు. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు సహాయకుడు. చదువులో నెంబరు వారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమలో ఎంత ధారణ ఉంది అన్నది తమ బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఒకవేళ ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి. ఇది ధనము వంటిది. ధనాన్ని ఇవ్వకపోతే వీరి వద్ద ధనము ఉందని ఎవరు అంగీకరించరు కూడా. ధనాన్ని దానం చేస్తే మహాదానులని అంటారు. మహారథి అన్న మహావీర్ అన్న విషయం ఒక్కటే. అందరూ ఒకే విధంగా అయితే ఉండలేరు. మీ వద్దకు ఎంతమంది వస్తారు? ఒక్కొక్కరితో కూర్చొని తల బాదుకుంటారా? వారు వార్తాపత్రికల ద్వారా ఎన్నో విషయాలను విన్నప్పుడు ఎంతో వేడిగా అయిపోతారు. మళ్ళీ ఎప్పుడైనా మీ వద్దకు వచ్చి వింటారో అప్పుడు మేము పరమతముపై ఏమేమో చేశాము, ఇక్కడైతే చాలా బాగుందని అంటారు. ఒక్కొక్కరిని సరిదిద్దడానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఎంత కృషి చేయాల్సి వచ్చింది. అయినా కానీ కొందరు మహారథులుగా, కొందరు గుర్రపు స్వారీ వారిగా, కొందరు పాదాచారులుగా ఉన్నారు. ఇది డ్రామాలోని పాత్ర. చివరికి విజయము మీకే లభించనున్నదని మీకు తెలుసు. ఎవరైతే కల్పపూర్వము తయారయ్యారో వారే తయారవుతారు. పిల్లలు పురుషార్థమైతే చేయాల్సిందే. అర్థం చేయించేందుకు ప్రయత్నించండని తండ్రి సలహాను ఇస్తారు. మొదటైతే శివబాబా మందిరంలోకి వెళ్ళి సేవ చేయండి. వీరెవరు? వీరిపై నీటితో ఎందుకు అభిషేకం చేస్తున్నారని మీరు అడగవచ్చు. మీకు మంచి రీతిలో తెలుసు. బొగ్గులు తీసుకోవడానికి వెళ్ళి యజమానిగా కూర్చొండిపోయారని అంటారు. ఈ ఉదాహరణ కూడా మీదే. మీరు మేల్కొలిపేందుకు వెళ్తారు. మీకు ఆహ్వానాన్నిచ్చి పిలుస్తారు. అటువంటి ఆహ్వానము వస్తే సంతోషం కలగాలి. కాశీ మొదలైన స్థానాలలో పెద్ద పెద్ద టైటిల్స్ను ఇస్తారు. భక్తిలో ఎన్ని లెక్కలేనన్ని మందిరాలున్నాయి. అది కూడా ఒక వ్యాపారమే. ఎవరైనా మంచి స్త్రీని చూస్తే ఆమెకు గీతను కంఠస్థం చేయించి ముందు పెడతారు. ఆ తర్వాత ఏ సంపాదనైతే జరుగుతుందో అది వారికి లభిస్తుంది. వాస్తవానికి అందులో ఏమీ లేదు. మంత్రతంత్రాలు ఎంతగానో నేర్చుకుంటారు. అటువంటి స్థానాలకు వెళ్ళాలి. పిల్లలైన మీరెప్పుడూ శాస్త్రాలలోని అర్థాల గురించి వాదించకూడదు. మీరు వెళ్ళి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ముక్తి, జీవన్ముక్తి దాత ఒక్కరే. వారి మహిమను చెయ్యాలి. వారంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. అంతేగాని మన్మనాభవ అంటే అర్థము గంగలోకి వెళ్ళి స్నానం చేయమని కాదు. మామేకమనగా నన్నొక్కరినే స్మృతి చేయండని అర్థం. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను మిమ్మల్ని సర్వ పాపాల నుండి విముక్తులుగా చేస్తాను. ఎప్పటి నుండైతే రావణుడు వచ్చాడో అప్పటి నుండి పాపాలు మొదలయ్యాయి. కావున ఉన్నత పదవిని పొందేందుకు ఎంతో పురుషార్థము చేయాలి.
పదవి కొరకు మనుషులు రాత్రింబవళ్ళు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇది కూడా చదువు. ఇందులో పుస్తకాలు మొదలైన వాటిని తీసుకునే విషయమేమీ లేదు. 84 జన్మల చక్రం అయితే బుద్ధిలోకి వచ్చేసింది. అదేమీ పెద్ద విషయం కాదు. ఒక్కొక్క జన్మ గురించి వివరాలను ఏమైనా చెప్తారా? 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆత్మలమైన మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మ ఏదైతే పతితంగా అయ్యిందో అది తప్పకుండా పావనంగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయమని అందరికీ చెప్తూ ఉండండి. బాబా, యోగంలో ఉండలేకపోతున్నామని పిల్లలు అంటారు. అరే, నన్ను స్మృతి చేయండని మీకు సన్ముఖంగా చెప్తున్నాను. మళ్ళీ యోగము అన్న పదాన్ని మీరెందుకు వాడుతున్నారు? యోగము అని అనడం వల్లనే మీరు మర్చిపోతున్నారు. తండ్రిని స్మృతి చేయలేని వారు ఎవరు? లౌకిక తల్లిదండ్రులను ఎలా స్మృతి చేస్తారు? వీరు కూడా మాతాపితయే కదా. వీరు కూడా చదువుకుంటున్నారు. సరస్వతి కూడా చదువుకుంటున్నారు. చదివించేవారు ఒక్క తండ్రే. మీరు ఎంతగా చదువుకుంటారో అంతగా ఇతరులకు అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, పిల్లలు శాస్త్రాలను చదవడం, జపతపాదులు మొదలైనవి చేయడం ద్వారా నన్ను పొందలేరు. ఇక లాభమేముంది? మెట్లయితే దిగుతూనే వస్తారు. మీకు శత్రువులు ఎవ్వరూ లేరు. అయినా కానీ పాపము మరియు పుణ్యము ఎలా జమ అవుతుందనేది మీరు అర్థం చేయించాలి. రావణ రాజ్యం ప్రారంభమైన తర్వాతనే మీరు పాపాలు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే వారికి కొత్త ప్రపంచమేమిటి, పాత ప్రపంచమేమిటని కూడా అర్థం చేయించడం రాదు. ఇప్పుడు తండ్రి అంటారు, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. వారే పతిత పావనుడు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. భక్తి మార్గంలో ఎల్లప్పుడూ కాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తూనే ఉండేవి. పతి అతని స్త్రీతో కృష్ణుని చిత్రము ఇంట్లో కూడా ఉంది కదా, మళ్ళీ బయటకు ఎందుకు వెళ్తున్నావు? తేడా ఏముందని అంటారు. పతియే పరమేశ్వరుడు అన్నది కూడా నమ్మరు. భక్తి మార్గంలో మనుషులకు భావన కలగాలని చాలా దూరాలలో ఎత్తైన మందిరాలను నిర్మిస్తారు. మందిరాలలో ఎన్ని ఎదురు దెబ్బలు తింటారనేది మీరు అర్థం చేయిస్తారు. అది ఒక ఆచారంగా అయిపోయింది. తీర్థయాత్రలు చేయడానికి శివకాశీకి వెళ్తారు. కానీ అందులో ప్రాప్తి ఏమీ ఉండదు. ఇప్పుడు మీకైతే తండ్రి శ్రీమతము లభిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. పతులకే పతి పరమేశ్వరుడు వాస్తవానికి వారొక్కరే. వారినే మీ పతి, పెదనాన్న, మామయ్య అందరూ స్మృతి చేస్తారు. వారు పతి పరమేశ్వరుడు లేక పితా పరమేశ్వరుడు. వారు మీకు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీ జ్యోతి ఇప్పుడు వెలుగుతుంది. కావున మీ నుండి మనుషులకు ప్రకాశము కనిపిస్తూ ఉంటుంది. కావున పిల్లల పేరు కూడా ప్రఖ్యాతం అవ్వాలి. తండ్రి పిల్లల పేరును ప్రఖ్యాతము చేస్తారు కదా. సుదేశ్ బచ్చి అర్థం చేయించడంలో
చాలా చురుకైన వారు. వారు చాలా బాగా పురుషార్థం చేశారు. కావున పాతవారి కన్నా ముందుకు వెళ్ళారు. అలాగే ఇందులో కూడా ఎక్కువ పురుషార్థం చేసి ముందుకు వెళ్ళిపోతారు. మొత్తం అంతా పురుషార్థముపై ఆధారపడి ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. చివర్లో వచ్చినా కానీ క్షణంలో జీవన్ముక్తిని పొందవచ్చు. రోజురోజుకు అటువంటి వారు ఎందరో వెలువడుతూ ఉంటారు. డ్రామాలో మీ విజయము యొక్క పాత్ర ఉండనే ఉంది. విఘ్నాలు కూడా రానున్నాయి. ఇంకే సత్సంగాలలోనూ ఈ విధంగా విఘ్నాలు కలగవు. ఇక్కడ వికారాల విషయంలోనే గొడవలు జరుగుతాయి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అన్న గాయనం కూడా ఉంది. జ్ఞానం ద్వారా ఒక్క దేవీ దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది. సత్యయుగంలో రావణ రాజ్యము ఉండదు. వివరణ ఎంత స్పష్టంగా ఉంది. రామరాజ్యం పక్కనే రావణ రాజ్యాన్ని కూడా చూపించారు. మీరు సమయాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడిది సంగమ యుగము. ప్రపంచం మారుతుంది. స్థాపన, పాలన, వినాశనం చేయించేవారు ఒక్క తండ్రే. ఇది చాలా సహజమే, కానీ ధారణ పూర్తిగా జరగదు. మిగిలిన విషయాలన్నీ గుర్తుంటాయి, కానీ జ్ఞానయోగాలను మర్చిపోతారు. మీరు ఉన్నతోన్నతుడైన భగవంతుని సంతానము. రోజురోజుకు మీరు సుసంపన్నులుగా అవుతూ ఉంటారు. ధనము లభిస్తుంది కదా, ఖర్చులకు కూడా వస్తూ ఉంటుంది. బాబా అంటారు, హుండీ నిండుతూ ఉంటుంది. కల్పం క్రితం మాదిరిగానే మీరు ఖర్చు చేస్తారు. డ్రామా తక్కువ ఎక్కువ జరగనివ్వదు. డ్రామాపై బాబాకు చలించని నిశ్చయం ఉంది. ఏదైతే గడిచిపోయిందో అది డ్రామా. ఇలా జరిగి ఉంటే ఇలా చేసేవారము కాదని అనకూడదు. కానీ ఇప్పుడింకా ఆ అవస్థ రాలేదు. ఏదో ఒకటి నోటి నుండి వచ్చేస్తుంది. తర్వాత ఫీల్ అవుతారు. బాబా అంటారు, గతించిన దాని గురించి ఆలోచించకండి. ఇక ముందు కోసం ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదని పురుషార్థము చేయండి. అందుకే బాబా చార్టు రాయండని చెప్తారు. ఇందులో ఎంతో కళ్యాణముంది. బాబా ఒక వ్యక్తిని చూశారు. అతను తన మొత్తం జీవిత కథను రాస్తూ ఉన్నారు. దాని ద్వారా అతని పిల్లలు నేర్చుకుంటారని అతను అనుకున్నారు. ఇక్కడ శ్రీమతముపై నడవడంలోనే కళ్యాణముంది. ఇక్కడ అసత్యం కూడా నడవదు. నారదుని ఉదాహరణ ఉంది. చార్టు రాయడం వలన ఎంతో లాభముంది. బాబా ఆజ్ఞను ఇస్తారు. కావున పిల్లలు ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి. అచ్చా, మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఎవరితోనూ
శాస్త్రాలలోని అర్థాల గురించి వాదించకుండా తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. 2వ పాయింట్, మీరు గతించిన విషయాల గురించి ఆలోచించకూడదు. ఎటువంటి పురుషార్థం చేయాలంటే ఇక ఎప్పుడూ కూడా పొరపాటు జరగకూడదు. మీ సత్యాతి సత్యమైన చార్టును పెట్టుకోవాలి. వరదానము: యోగము ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసే డబల్ లైట్ ఫరిష్తా భవ. వివరణ: రాజయోగి పిల్లలైన మీరు యోగంలో ఉన్నత స్థితిని అనుభవం చేస్తారు. హఠయోగులు కేవలం శరీరాన్ని పైకి లేపుతారు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అందుకే యోగులు ఎత్తైన స్థానాలలో ఉంటారని అంటారు. మీ మనోస్థితి యొక్క స్థానము ఉన్నతమైనది. ఎందుకంటే డబల్ లైట్గా అయ్యారు. ఆ మాటకొస్తే ఫరిష్తాల పాదాలు భూమిపై నిలవవని కూడా అంటారు. ఫరిష్తా అనగా వారి బుద్ధి రూపీ పాదము భూమిపై ఉండదు. దేహభావము ఉండదు. పాత ప్రపంచము పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు. స్లోగన్: ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను నిండుగా చేసుకున్నట్లయితే మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఓం శాంతి. ఈరోజు అవ్యక్త ఇషారా: అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఫరిష్తా స్థితిని అనుభవం చేయడానికి ఇప్పుడిప్పుడే శబ్దంలోకి వస్తూ చర్చించుకుంటూ ఎటువంటి వాతావరణంలో ఉన్నా కానీ క్షణంలో సర్వ సంకల్పాలను ఆపుచేసి శబ్దానికి దూరంగా అతీతమైన ఫరిష్తా స్థితిలో స్థితులైపోండి. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే ఫరిష్తా అనగా శబ్దానికి దూరమైన అవ్యక్త సైలెన్స్ యొక్క అనుభూతి. ఈ అభ్యాసమే చివరి పరీక్షలో విజయులుగా చేస్తుంది. ఓం శాంతి.